శ్రీలంక, నిన్న బంగ్లాదేశ్, ఈ రోజు నేపాల్. రేపు ఏ కంట్రీ అనేది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న న్యూస్. నేపాల్లో జెడ్ ప్రొడక్షన్ వల్ల ఇంచుమించుగా ప్రధాని రాజీనామా చేశాడు. అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులను అయితే రోడ్డు మీద ఉరికించుకొడుతున్నారు. ఏంటి ఈ జెడ్ ప్రొడక్షన్ అంటే? ఏం లేదండి, జనరేషన్ జెడ్ అంటే 2000 సంవత్సరం తర్వాత పుట్టిన 25 సంవత్సరాల పిల్లలను జెడ్ అంటారు. అక్కడ ఏమైందంటే 4 days బ్యాక్ అమెరికాకి చెందినటువంటి ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఎక్స్ను బ్యాన్ చేయటం వల్ల మా హక్కులు కాల రాస్తారా అని చెప్పి గవర్నమెంట్ పైన తిరుగుబాటు జరిగింది. దానికంటే ముందు ఏం జరిగిందంటే నేపాల్లో నెపో కిడ్స్ అంటే రాజకీయ నాయక పిల్లలకి ఉద్యోగాలు, రిజర్వేషన్లు ఇస్తారా అనేది ప్రొటెస్ట్ మెయిన్ అక్కడ జరిగింది. యాసిస్ అలాగే బంగ్లాదేశ్లో కూడా రాజకీయ నాయక పిల్లలకే రిజర్వేషన్లు ఇస్తారని చెప్పి అక్కడ కూడా స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేయడం వల్ల అక్కడ గవర్నమెంట్ పడిపోయింది. ఇక్కడ నేపాల్లో కూడా గవర్నమెంట్ పడిపోయింది. నెక్స్ట్ ఎవరనేదే జియో పాలిటిక్స్లో హాట్ టాపిక్. వీళ్ళ అందరి మధ్య అంటే శ్రీలంక కానీ, బంగ్లాదేశ్ కానీ, నేపాల్ వెనక ఉన్న డీప్ స్టేట్ ఏంటి అనేది బాగా వైరల్ అవుతుంది.